హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్యలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి. ఆకాష్ ఇచ్చిన ధైర్యంతో ఆఫీస్లో అడుగుపెట్టిన దాత్రికి ఎదురు వచ్చింది భవ్య. హ్యాట్ ఇంకా మాస్క్ పెట్టుకుని ఉన్న ఆమెను చూస్తూ గట్టిగా నవ్వుతూ, ఏంటి నిన్న వచ్చిన రౌడీలకి భయపడి ఇలా ముసుగు వేసుకుని తిరుగుతున్నావా? యాక్చువల్లీ నిన్న వాళ్ళు చేసిన అటాక్లో ఈ పాటికి నువ్వు పోయి ఉంటావు అని నీ సంతాప సభకి రావాలేమో అని చాలా కంగారు పడ్డాను తెలుసా? వెటకారంగా అంది ఆమె. చాలా కూల్గా ఆమెను చూస్తూ, నా సంతాప సభ సంగతి పక్కన పెట్టు. ఇంకాసేపట్లో నీ సంతాప సభ జరగకుండా ఉండాలి అంటే వెంటనే ఈ జాబ్కి రాజీనామా చేసి ఇక్కడి నుంచి పారిపో. లేదు అంటావా, రేపు జరిగే నీ సంతాప సభకి నేను రావడం గ్యారంటీ అని చెప్పింది ధాత్రి. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, ఏంటి కలలు కంటున్నావా? నేను ఈ ఆఫీస్ వదిలి వెళ్ళడం అన్నది జరగని పని. నేను ఇక్కడ ఉండగా నన్ను ఎవరు ఏమీ చేయలేరు. నువ్వేమైనా చెయ్యాలి అని ప్రయత్నిస్తే అది నీ ప్రాణానికే ప్రమాదం. కాబట్టి మూసుకుని పని చూసుకో. లేదు అంటే నీకు ఈ ఉద్యోగం కూడా లేకుండా చేసి నిన్ను మెడ పట్టుకుని మరీ బయటికి గంటిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చింది భవ్య. ఏంటి, నన్ను ఈ ఆఫీస్ నుండి నువ్వు బయటికి పంపిస్తావా? అలా చేయడానికి అసలు నువ్వెవరు? నీకు ఉన్న అధికారం ఏమిటి? నువ్వేమైనా ఈ ఛానల్కి కాబోయే ఎండి అనుకుంటున్నావా? కోపం కలిగింది ధాత్రి. అనుకోవడం ఏంటి, నిజంగానే అతి త్వరలో నేను ఈ ఛానల్కి ఎండీని కాబోతున్నాను. దానికోసం ఆల్రెడీ ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి అవతల. ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్తే ఏడ్చిచ్చేస్తారు అని నేను కొంచెం సస్పెన్స్లో ఉంచాను. ఫోర్స్ కొడుతూ చెప్పింది భవ్య. అవునా, నువ్వు ఈ ఛానల్కి ఎండీ అయితే పాపం మరి మన ఛానల్ అసలైన ఎండీ అయిన పంకజాక్షి గారు ఏం చేస్తారు అడిగింది ధాత్రి. ఈ ఛానల్ ముందు కూర్చుని అడుక్కు తింటుంది. నీకు అవసరమా? విసుక్కుంది భవ్య. తనకు అవసరం లేకపోవచ్చు కాబోయే ఎండీ గారు, కానీ నాకు అవసరం అంటూ అప్పుడే ధాత్రి వెనక నుండి ముందుకు వచ్చి నిలబడింది పంకజాక్షి. ఆమెను చూడగానే 103 ఫీవర్ వచ్చింది భవ్యకి. మేడం మీరేంటి ఇక్కడ? కంగారుగా ఆమెని భవ్య అడగడంతో, నా ఆఫీస్కి నేను రావడానికి కూడా నాకు నీ పర్మిషన్ కావాలా? సీరియస్గా ఆమెని చూస్తూ అడిగింది పంకజాక్షి. చిచి, పర్మిషన్ గురించి కాదు మేడం, మిమ్మల్ని చూసి కొంచెం సర్ప్రైజ్ అవడంతో ఏం అడగాలో తెలియక అలా అడిగేశాను. అయినా మీ ఆఫీస్కి మీరు రావడానికి నా పర్మిషన్ ఏంటి మేడం? తెంగరిగా నవ్వుతూ అంది భవ్య. ఆమె వైపు ఒక చూపు చూసి విష్ణు క్యాబిన్లోకి వెళుతూ ఉంది పంకజాక్షి. దాంతో కన్నింగా భవ్య వైపు చూసి, చెప్పాను కదా నీ సంతాప సభకి ఏర్పాటు చేశాను అని. చూసావా, నీ చావు ఆఫీసును వెతుక్కుంటూ ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో. ఇంకొక అరగంటలో నీ చావు కన్ఫర్మ్ అయిపోతుంది. రెడీగా ఉండు పాప అని చెప్పి పంకజాక్షి వెనకే వెళ్తుంది ధాత్రి. దాంతో హై వోల్టేజ్ కరెంట్ షాక్ తగిలిన భవ్య దొంగ మొహంది ఇరికించేసింది. ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారో ఏంటో. అసలే తన భార్య అదొక టైపు అని విష్ణు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందో ఏంటో అని మనసులో భయపడుతూ వాళ్ళ వెనకే పరుగు తీసింది భవ్య. బ్రేకులు లేని బండిలా తన క్యాబిన్లోకి దూసుకు వచ్చిన పంకజాక్షిని చూసి అద్రిపడ్డాడు విష్ణు. కంగారుగా తన చైర్లోంచి లేచి, పంకజం నువ్వేంటిక్కడ అంటూ కంగారుగా అడిగాడు అతను. హా, పని చేసుకోరా మగడా అని ఒక ఛానల్ పెట్టి దానిలో నిన్ను ఎడిటర్ని చేసి నీకోసం ప్రత్యేకంగా క్యాబిన్ కూడా రెడీ చేసి ఇచ్చి కుర్చీలో కూర్చోబెడితే నువ్వు అసలైన పని మానేసి ఆ కుర్చీని పరుపుగా వాడుతూ గుడిసెటేషాలు వేస్తున్నావని తెలిసింది. ఒకసారి అవేంటో తెలుసుకొని నీ తాట తీద్దామని వచ్చాను. పళ్ళు కొరుకుతూ అంది పంకజాక్షి. ఆ మాటతో గుండె జారి కడుపులోకి రావడంతో, నీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పంకజం. నాకు నువ్వుండగా నేనెందుకు పక్కదారిలో పడతాను చెప్పు? నేను ఇక్కడ చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ఈ ఛానల్ని ఇంకా ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచిస్తున్నాను
అంతే తప్ప వేరే ఎటువంటి ఆలోచనలు చేయడం లేదు. తను చాలా ఇన్నోసెంట్ అన్నట్లు చెప్పాడు విష్ణు. నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావో కొంచెం సేపు ఆగితే నేను చెప్తాను కానీ నిన్న దాత్రి బ్యాగ్లోంచి డబ్బులు 10 లక్షలు పోయాయి. అది అది కూడా ఈ ఆఫీస్లోనే. అవి ఎవరు తీశారో ఎంక్వైరీ చేయించావా? సీరియస్గా అతన్ని చూస్తూ అడిగింది పంకజాక్షి. ఆహా, దీని వెనక ఉన్న సూత్రధారివి నువ్వా అని దాత్రి వైపు కోపంగా చూస్తూ మనసులోనే అనుకుని, ఎంక్వైరీ చేయించడానికి ఏముంది, తన దగ్గర అంత డబ్బేమీ లేదు. తను కావాలనే మన ఆఫీస్ స్టాఫ్ మీద నిందలు వేయడానికి ఇలా చెప్తుంది. దీని ద్వారా మన ఆఫీస్ పరువు తీయాలి అనుకుంటుంది. తన డబ్బులు పోయాయి అన్న టైంలో మన స్టాఫ్ అందరూ మీటింగ్ రూమ్లోనే ఉన్నారు. పళ్ళు కొరుకుతూ చెప్పాడు విష్ణు. అవునా? అయితే ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే డబ్బులు పోయింది నిజమో లేక తను అబద్ధం చెప్తున్నది అన్నది నిజమో తేలిపోతుంది కదా అడిగింది పంకజాక్షి. తేలిపోతుంది, కానీ ఆ టైంలో సీసీటీవీలు పనిచేయడం లేదు చెప్పాడు విష్ణు. ఆఫీస్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పనిచేయడం లేదా, లేదా కేవలం స్టాఫ్ రూమ్లో ఉన్నవి మాత్రమే పనిచేయడం లేదా అడిగింది పంకజాక్షి. స్టాఫ్ రూమ్లో ఉన్నవి మాత్రమే పనిచేయడం లేదు చెప్పాడు విష్ణు. అవునా? అయితే మీటింగ్ రూమ్లో ఉన్నవి పనిచేస్తున్నాయి కదా అడిగింది ఆమె. చేస్తున్నాయి, కావాలంటే చెక్ చేసుకో. ఆ టైంలో మన స్టాఫ్ అందరూ అక్కడే ఉన్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను అసహనంగా అరిచాడు విష్ణు. సరే అయితే ఓపెన్ చేయి. నిన్న ఆఫీస్కి వచ్చి కూడా ఆ మీటింగ్కి రాని వాళ్ళు ఎవరో తెలిస్తే దాత్రి డబ్బులు ఎవరు కొట్టేశారో ఈజీగా కనిపెట్టేయచ్చు అంది పంకజాక్షి. ఆ మాటకి చుక్కలు కనిపించాయి విష్ణుకి. భవ్యకైతే పై ప్రాణాలు పైన పోయినట్లు అనిపించింది. ఇప్పుడు మీటింగ్ హాల్లో భవ్య లేదు అని వీళ్ళకి తెలిస్తే డబ్బులు భవ్యనే కొట్టేసిందని వీళ్ళకి అర్థమైపోతుంది. తనతో పాటు నేను కూడా దొరికిపోతాను అని మనసులో అనుకుంటూ అతను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగానే అతని దగ్గరికి వచ్చి అతని కాలర్ పట్టుకుని పక్కకు లాగి ఆ సీట్లో కూర్చుంటూ అతని పర్సనల్ సిస్టంలో సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసింది ఆమె. ఆమె వెనకే వెళ్ళి ప్లే అవుతూ ఉన్న ఆ ఫుటేజ్ అంతా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది ధాత్రి. మీటింగ్లో అందరూ ఉన్నారు మేడం, ఒక్క భవ్య తప్ప అంటూ చెప్పింది ఆమె. దాంతో కోపంగా భవ్య వైపు పంకజాక్షి చూస్తూ ఉండగా ఏదో ఒకటి చెయ్యి అన్నట్లు విష్ణు వైపు చూస్తూ కళ్ళతోటే బతలాడుకుంటూ ఉంది భవ్య. అది గమనించిన పంకజాక్షి ఒళ్ళు మరింత మండిపోవడంతో మీ ఇద్దరు సైకిల్ చేసుకోవడం ఆపితే ఒక్క క్షణం నేను మాట్లాడతాను కోపంగా అంది. దాంతో అదిరిపడిన వారిద్దరూ ఆమె వైపు చూడగా మీటింగ్ జరుగుతున్న టైంలో నువ్వు ఎందుకు అక్కడ లేవు అడిగింది పంకజాక్షి. అది అది మేడం, ఆ టైంకి నేను ఇంకా ఆఫీస్కి రాలేదు అంటూ అబద్ధం చెప్పేసింది భవ్య. అవునా, మరి ఇదేంటి అంటూ సిస్టర్ ఆమె వైపుకి చూపించి ఒక వీడియో ప్లే చేసింది పంకజాక్షి. అందులో భవ్య ఆఫీస్కి వచ్చిన 10 నిమిషాల తర్వాత దాత్రి కూడా వచ్చింది. అది క్లియర్గా కనిపిస్తూ ఉండడంతో తన పని అయిపోయింది అని మనసులోనే ఫిక్స్ అయిపోయింది ఆమె. ఆమెను ఏదోలా కాపాడాలన్న ఉద్దేశంతో, పంకజాక్షి నువ్వు అనవసరంగా తన మీద అనుమానపడుతున్నావు. తను అలాంటి అమ్మాయి కాదు, దాత్రినే అబద్ధం చెప్తుంది. నేను ఇంతలా చెప్తున్నాను, నా మాట కూడా నువ్వు నమ్మవా అంటూ సెంటిమెంట్ని వాడాలని చూశాడు విష్ణు. అతని వైపు కోపంగా చూస్తూ, అయ్యో మీ మాట నేను నమ్మకపోవడం ఏంటి విష్ణు? నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా ఏం చేసినా నా కళ్ళతో నేనేం చూసినా కూడా పిచ్చిదాన్లా నీ మాటనే నమ్ముతూ వచ్చాను కదా. ఇప్పుడు కూడా నువ్వు చెప్పావే ఈ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ ఎదుగుదల కోసం కృషి చేస్తున్నాను అని, అది కూడా నమ్మేశాను. అలాగే రోజు బయట అడ్డమైన ఆడవాళ్లతో తిరిగి ఇంటికి వచ్చి నువ్వే నా బంగారం అంటే నమ్మి మురిసిపోయాను కూడా. కానీ నేను బంగారం అనుకున్న నువ్వు కాకి బంగారం అని అర్థమయ్యాక ఇంక నీ మాట ఎలా నమ్మి మోసపోవాలో నాకు అర్థం కావడం లేదు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది పంకజాక్షి. ఆ క్షణం ఆమె కళ్ళల్లో తిరిగిన కన్నీరు చూసిన విష్ణు మనసుకి కొంచెం బాధగా అనిపించడంతో తల వంచుకున్నాడు అతను. లేదు, తాళి కట్టిన మొగుడిని కదా మాట నమ్మాలి అంటే మరొక వీడియో నా దగ్గర ఉంది, అది చూశాక నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను అంటూ దాత్రి వైపు చూసింది పంకజాక్షి. ఆ చూపు అర్థం చేసుకుని తన దగ్గర ఉన్న ఒక పెన్ డ్రైవ్ తీసి ఆ సిస్టమ్కి కనెక్ట్ చేసి ఒక వీడియో ప్లే చేసింది దాత్రి. అందులో విష్ణు ఇంకా భవ్య రొమాన్స్ చేసుకుంటూ ఉన్న సన్నివేశం ప్లే అవుతూ ఉంది. అది చూసిన వారిద్దరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నీళ్లు నిండిన కళ్ళతో తన భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది పంకజాక్షి. ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక తల వంచుకుని నిలబడ్డాడు విష్ణు.
ప్రేమించావు అంటే నమ్మి నా ఆస్తిని నన్ను నీ చేతిలో పెట్టినందుకు చాలా పెద్ద బహుమతి ఇచ్చావు విష్ణు. ఈ జన్మకి ఈ బహుమతి నాకు చాలు. దీన్నే తలుచుకుంటూ మరొక్కసారి రాంగ్ స్టెప్ వేయకుండా నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటాను. దయచేసి నా జీవితం నుంచి, నా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపో. అలాగే వెళ్లే ముందు దాత్రి దగ్గర ప్లాన్ చేసి మరి మీరు ఇద్దరూ కొట్టేసిన ఆ 10 లక్షలు ఆమెకిచ్చి వెళ్ళండి అంటూ చెప్పింది పంకజాక్షి. ఆమె వారిని అన్ని మాటలన్నా దున్నపోతు మీద వర్షం పడినట్లు వారేమీ స్పందించలేదు. కానీ 10 లక్షలు తిరిగి కట్టాలి అనేసరికి ఇద్దరికీ ఒకేసారి గుండెలు ఎదిరిపోయాయి. భయంగా ఆమె వైపు చూస్తూ, లేదు, ఆ డబ్బులకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనవి అప్పుడే సార్కి ఇచ్చేశాను కంగారుగా చెప్పింది భవ్య. దాంతో కోపంగా విష్ణు వైపు చూసింది పంకజాక్షి. అది పంకజం అని విష్ణు అంటూ ఉండగా, తనలాగే నువ్వు కూడా లేదు, ఆ డబ్బుకి నాకు సంబంధం లేదు అంటావా? నా దగ్గర మరో సాక్ష్యం ఉంది. అది కూడా అందరి ముందు పెట్టి నిన్నింకా వెధవని చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పటి వరకు ఈ ఆఫీస్లో ఎంత గౌరవంగా అయితే నువ్వు పనిచేశావో అదే గౌరవంతో అందరికీ ఈ విషయం తెలియకముందే బయటికి వెళ్ళిపో సీరియస్గా అంది ఆమె. ఒక్కసారి నేను చెప్పేది విను అని విష్ణు ఏదో చెప్తూ ఉండగా, నా సహనాన్ని పరీక్షించొద్దు. ఆ అమ్మాయి 10 లక్షలు ఏం చేశావు అడిగింది పంకజాక్షి. దాంతో తలవంచుకుని అవి బెట్టింగ్లో పోయాయి చెప్పాడు విష్ణు. దాంతో గట్టిగా కళ్ళు మూసుకుని తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుని, మర్యాదగా నీ గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక క్షణం మీ ఇద్దరు నా కళ్ళ ముందు కనిపించారు అంటే చంపినా చంపేస్తాను సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ఆమె. ఆమె గురించి బాగా తెలిసిన విష్ణు ఇంకా ఎంత బతిలాడినా లాభం లేదు అని అర్థమవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని వెనక్కి నిన్ను వీడని నీడలా ఫాలో అయ్యింది భవ్య. కనీసం క్షమించు, తప్పైపోయింది అని కూడా అడగకుండా అలా వెళ్ళిపోతున్న భర్త వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంది పంకజాక్షి. అది చూస్తున్న దాత్రికి చాలా బాధగా అనిపించింది. ఐఎమ్ సో సారీ మేడం, ఇదంతా నా వల్లే జరిగింది కదా అంటూ ఓదార్పుగా ఆమె భుజం మీద చేయి వేసింది ఆమె. నువ్వు సారీ చెప్పడం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు కనుక నాకు నిజం చెప్పకుండా ఉండి ఉంటే వాడి ప్రేమ ముసుగులో చేస్తున్న మోసం నేను ఎప్పటికీ తెలుసుకోలేకపోయేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పింది పంకజాక్షి. ఆమె వైపు చూస్తూ, ప్రాణంగా ప్రేమించిన వారి ముందు అబద్ధాలు చెప్తూ ఎలా మోసం చేయాలనిపిస్తుంది మేడం ఈ మగవాళ్ళకి. వాళ్ళు చెప్పే ప్రతి మాటని నమ్ముతాం కదా. అలా చెప్తున్నప్పుడైనా సరే తనకు అబద్ధం చెప్పి మోసం చేస్తున్నానన్న ఫీలింగ్ రాదా వాళ్ళకి? ఈ విషయంలో మీకు ఎలా ఉందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంది. నా జీవితంలోనే కనుక ఇలాంటి సంఘటన జరిగితే నేను అసలు తట్టుకోగలనా అంది ధాత్రి గట్టిగా నవ్వుతూ. పరిస్థితులు మనకు అన్నీ తట్టుకునే శక్తిని ఇస్తాయి ధాత్రి. మనం ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఏదో ఒక పాశం మనతో ముడిపడి చావు చివరి నిమిషంలో ఉన్న మనిషిని కూడా చావకుండా బ్రతికే శక్తిని ఇస్తుంది. ప్రస్తుతం నేను అంతే. వీడి మోసం చేసినా ఆ మోసం తట్టుకుని నిలబడే ధైర్యం లేకపోయినా నా కూతురు కోసం నిలబడాలి. నా కూతురు నాలా మరొకరి చేతిలో మోసపోకూడదు అంటే నేను ఇప్పుడు ధైర్యంగా నిలబడి తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటూ కళ్ళు తుడుచుకుని వెళ్ళి ఎండీ సీట్లో కూర్చుని, నీ అమౌంట్ నేను అడ్జస్ట్ చేస్తాను, కాకపోతే కొంచెం టైం కావాలి అంటూ చెప్పింది పంకజాక్షి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అని ధాత్రి చెప్పడంతో, ఈరోజు నీ వర్క్ ఏంటి అంటూ అడిగింది పంకజాక్షి. ఈరోజు ఈవినింగ్ పార్టీ ఒకటి జరుగుతుంది మేడం, అక్కడికి వెళ్ళాలి అంటూ చెప్పింది ధాత్రి. ఓకే వెళ్ళు, కానీ జాగ్రత్త. ఛానల్కు న్యూస్ ఎంత ఇంపార్టెంట్నో ఈ ఛానల్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ నాకు అంతే ఇంపార్టెంట్. న్యూస్ కోసం రిస్క్ చేయండి, వద్దు అనను, కానీ మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి అంటూ పంకజాక్షి చెప్పడంతో చిన్నగా నవ్వుతూ, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ, ఇంకా నేను వెళ్తాను, మంచి న్యూస్తో తిరిగి వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది ధాత్రి. పాపం తనకి కూడా తెలియదు కదా తను తీసుకురాబోతున్న ఆ మంచి న్యూస్ తన జీవితాన్నే మార్చేయబోతుంది అని. షూటింగ్లో ఉన్నాడు అన్న మాటే కానీ ఆకాష్ ధ్యాస మొత్తం ధాత్రిపైనే ఉంది. మళ్ళీ ఆమెకు ఏమైనా జరుగుతుందేమో, తనపై ఎవరైనా అటాక్ చేస్తారేమో అన్న భయంతో పదే పదే ఆమెకు సెక్యూరిటీగా పెట్టిన అతనికి కాల్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే ఉన్నాడు అతను. మరోవైపు హాస్పిటల్లో ఉన్న ధీరజ్ కూడా ధాత్రి కోసం ఆరాటపడుతూ ఉన్నాడు. ఆమె ఎక్కడుంది అంటూ ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నాడు. ఈరోజు ఆకాష్తో జరగబోయే తన ఎంగేజ్మెంట్కి ప్రిపరేషన్లో ఉంది మేఘన.
ఆమె పంపించిన డ్రెస్ ఆకాష్కి పంపించి పార్టీకి ఇదే డ్రెస్లో రావాలి అని ఫోన్ చేసి మరీ చెప్పింది అనురాధ. అదంతా చూసిన ఆకాష్కి చాలా వింతగా అనిపించింది. తన వెనకే ఏదో జరుగుతుంది అని గట్టిగా అనిపించినా కూడా అది ఏంటో అతనికి అర్థం కాకపోవడంతో అది తెలుసుకోవడం కోసమైనా సరే పార్టీకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాడు అతను. లైట్ క్రీమ్ కలర్ డిజైనర్ శారీలో ఆఫీస్కి వచ్చిన సహస్రని చూసి ఆఫీస్లో ఉన్న వారందరూ తమ వర్క్ చేయడం కూడా మర్చిపోయి ఆమె వైపు కళ్ళప్పగించేసి అలా చూస్తూ ఉన్నారు. వారందరి వైపు గర్వంగా చూసుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిన సహస్ర ఈ శారీలో నన్ను చూసి అందరూ ఫ్లాట్ అయిపోయారని వారి మొహాలు చూస్తుంటేనే బాగా అర్థమవుతుంది. మరి ఆనంద్ సార్కి నేను ఎలా అనిపిస్తానో? నిన్నటి వరకు ఒక రౌడీ, గూండా, స్మగ్లర్, గ్యాంగ్స్టార్లా కనిపించిన ఆయన ఈరోజు నా కంటికి హీరోలా కనిపిస్తున్నారు. ఆ హీరోకి నేను నచ్చుతానా అని మనసులో అనుకుంటూనే అతని కోసం ప్రిపేర్ చేసిన ఆ షెడ్యూల్ తీసుకుని డోర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ డోర్ తీసింది సహస్ర. ఆమె అలా సడన్గా డోర్ తీసేసరికి అప్పటి వరకు ఆనంద్ వడిలో ఉండి అతనితో కబుర్లు చెప్తూ ఉన్న ఒక అమ్మాయి కంగారుగా పైకి లేచి నిలబడి తన డ్రెస్ సరి చేసుకుంటూ సహస్ర వైపు కోపంగా చూస్తూ, క్యాబిన్లోకి వచ్చే ముందు పర్మిషన్ తీసుకునే పద్ధతి ఇదేనా? ముందు డోర్ నాక్ చేసి పర్మిషన్ అడిగి ఆనంద్ పర్మిషన్ ఇస్తే అప్పుడు డోర్ తీయాలి. అంతేకాని నీ ఇష్టానికి డోర్ తీసుకుని అలా వచ్చేయడం ఏంటి? బుద్ధి లేదా నీకు? అంటూ ఆమెపై అరిచింది ఆ అమ్మాయి. అప్పటికి సహస్ర కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోయాయి. ఆనంద్కి అంత దగ్గరగా ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే ఏదో తెలియని బాధ ఆమె మనసుని మెలిపెట్టేస్తూ ఉంది. ఇదేంటి, చాలా మంచివాడు అనుకున్నాను కదా, ఇతనికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా అని మనసులో అనుకుంటూ ఐఆమ్ సో సారీ మేడం, ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వదు, సారీ అని చెప్పి బయటికి వెళ్ళిపోయి డోర్ దగ్గరికి వేసేసింది సహస్ర. అది చూసిన ఆనంద్కి కూడా చాలా కోపం వచ్చింది. సహస్ర రాకముందు అసలు ఏం జరిగిందంటే, సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్న ఆనంద్ క్యాబిన్లోకి ఎవరో రావడంతో తల ఎత్తి చూశాడు అతను తన వైపు చూడడంతో హాయ్ ఆనంద్ అంటూ నవ్వుతూ పలకరించింది దేవిక. వన్ పీస్ డ్రెస్లో చాలా సెక్సీగా రెడీ అయి వచ్చిన ఆమెని చూసి నువ్వేంటి ఇక్కడ సీరియస్గా అడిగాడు ఆనంద్. ఆ మాటకి డిసప్పాయింట్ అయిన దేవిక ఏంటి అలా అడుగుతున్నావు? సడన్గా నేను వచ్చి సర్ప్రైజ్ ఇస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యి నన్ను ముద్దులతో ముంచేస్తావు అనుకున్నాను, కానీ ఇలా అడుగుతావేంటి? నేను ఎందుకు వస్తాను? నీకోసమే కదా, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా కోపంగా అంది దేవిక. కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నావు, నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి ఎవరు వచ్చినా నాకు నచ్చదు సీరియస్గా చెప్పాడు ఆనంద్. నేను నీకు కాబోయే భార్యని ఆనంద్, నాకు పర్మిషన్ ఏంటి? ఎప్పుడైనా సరే నీ దగ్గరికి వచ్చే హక్కు అధికారం నాకున్నాయి సీరియస్గానే చెప్పింది దేవిక. ఆ మాటకి చాలా కోపం వచ్చింది ఆనంద్కి. చూడు దేవిక, డాడీ నిన్ను పెళ్లి చేసుకోమని రాత్రి నాకు చెప్పారు. దాని గురించి నేను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను, నా డెసిషన్ చెప్పలేదు. అప్పుడే నువ్వు నా ఆఫీస్కి వచ్చే కాబోయే భార్య అంటావేంటి? నేను నీకు చెప్పానా నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని సీరియస్గా అడిగాడు ఆనంద్. ఆల్రెడీ మన పేరెంట్స్ డెసిషన్ తీసేసుకున్నారు ఆనంద్, ఇంకా నువ్వు నేను చెప్పేదేముంది? అయినా కాదు వద్దు అనడానికి రీజన్ అయినా ఉండాలి కదా. నన్ను చూస్తే నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పాలని అనిపిస్తుందా? కైపుగా అతని కళ్ళలోకి చూస్తూ ఒక్కొక్క అడుగు అతని వైపు వేస్తూ అతని దగ్గరికి వచ్చింది దేవిక. నువ్వు నీ గురించి బాగా ఎక్కువగా ఊహించుకుంటున్నావు. అందం ఫిగర్ చూసి ఆనందిస్తామేమో, అంతే తప్ప అందరినీ జీవితంలోకి ఆహ్వానించలేము కదా అన్నాడు ఆనంద్. అయితే ముందు ఆనందించు, తర్వాత ఆహ్వానం గురించి నేను ఆలోచిస్తాను అంటూ అతను వడిలో వాలిపోయింది దేవిక. అదే సమయంలో డోర్ తీసుకుని లోపలికి వచ్చింది సహస్ర. ప్రజెంట్ ఇండిసెంట్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరినీ ఆఫీస్లోకి ఎందుకు రానిస్తావు ఆనంద్? ముందు అర్జెంటుగా ఆ అమ్మాయిని జాబ్ నుంచి తీసేయి, మెడ పట్టుకుని ఆఫీస్ నుండి బయటికి గంటాయి ఆర్డర్ వేసింది దేవిక. అవును, ముందు ఆ పని చేయాలి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియని పద్ధతి లేని మనుషులకి నా ఆఫీస్లో చోట్లేదు, వెంటనే బయటికి గెంటేయాలి అన్నాడు ఆనంద్. అవును, ముందు ఆ పని చేయి సీరియస్గా అంది దేవిక. ఆమె మనసులో మాత్రం అతను తన మాట విన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఆ మరుక్షణమే ఆమె మెడ పట్టుకుని డోర్ వరకు తీసుకువెళ్ళి బయటికి గంటి, ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా ఆఫీస్లో అడుగు పెట్టాలని చూసావో
ఇప్పుడు నేను మాత్రం నిన్ను బయటికి గెంటాను, ఇంకోసారి సెక్యూరిటీతో గెంటేస్తాను, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చి ఆమె మొహం మీద డోర్ వేశాడు ఆనంద్. ఆ తర్వాత ఏం జరుగుతుంది, దేవిక రాకతో వీరి జీవితం ఎలా మలుపు తిరగబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.